తనకు గడ్డ మీద తెలుగుదేశం జనసేన బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే కూటమి ఉమ్మడి అభ్యర్థి ఆరుమిల్లి రాధాకృష్ణ అభిప్రాయపడ్డారు. మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు కలిసికట్టుగా పనిచేసి విజయాన్ని సాధిస్తామని అన్నారు. మూడు పార్టీల పొత్తు ఖరారు అయిన తర్వాత మూడు పార్టీల నాయకులతో కలిసి ఆరుమిల్లి రాధాకృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈరోజు మన తదుపరి నియోజకవర్గం సంబంధించి జనసేన నుంచి టికెట్ ఆశించడం జరిగింది. దాంట్లో పొత్తులో భాగంగా రాధాకృష్ణ గారికి ఇవ్వడం పొత్తు ధర్మంగా డెఫినెట్గా మేము గౌరవిస్తాం, దాన్ని తుచ్చ తప్పకుండా పాటిస్తాం. రామచంద్రరావు టికెట్ రాలేదని మన బాధలో ఉండటం సహజం. టికెట్ ఆశించడం అనేది ఇప్పుడు తప్పేం కాదు, ఎవరు కాదు. రాలేదని బాధలోనే ఆయన ఉన్నారు. ఇంకా మరి ఎలక్షన్ సమీపించడంతో నేను కొన్నిసార్లు ఆయనతో కూర్చోవడం జరిగింది. ఇంకా ఆయన కొద్దిగా బాధ వ్యక్తం చేస్తున్నారు. ఎంతో ఆశపెట్టుకున్నాను చేయాలి ప్రజాసేవని, కానీ కొత్త ధర్మాన్ని పాటించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆయన ఒకటే చెప్పారు, తప్పనిసరిగా నాకు కొంచెం టైం పడుతుంది, మీరు నిర్ణయం తీసుకుని చెప్పిన తర్వాత మరి తప్పనిసరిగా ధర్మంగా ఇక్కడ జనసేన పార్టీ పొత్తులో భాగంగా రాధాకృష్ణ గారికి తన నియోజకవర్గంలో సంపూర్ణమైన మద్దతు ప్రకటించడానికి ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మండల అధ్యక్షులు, పట్టణాధ్యక్షులు, మరి ముఖ్య నాయకులతో నేను వచ్చి రాధాకృష్ణ గారిని కలిసి ఈ ముఖ్యంగా కూడా నేను చెప్పేది ఒకటి, ప్రతి ఒక్కరికి కూడా సముచిత స్థానంలో, అదేవిధంగా రానున్న రోజుల్లో లోకల్ బాడీస్ కానీ, అదేవిధంగా నామినేటెడ్ పోస్టులు కానీ మూడు పార్టీలు కూర్చుని ఆలోచించుకుని చేస్తే బాగుంటుంది అనగానే రాధాకృష్ణ గారు కూడా తప్పనిసరిగా ఎలక్షన్ అయిన తర్వాత అలాంటిది ఏమన్నా కూడా తప్పనిసరిగా అన్ని పార్టీలు కూర్చుని ఒక నిర్ణయం తీసుకుని ఎదరికెళ్దామని చెప్పేసి భరోసా కూడా ఇవ్వడం జరిగింది. దానికి హృదయపూర్వకంగా ఆయన కూడా అభినందనలు తెలియజేస్తూ మరి ఏమన్నా కూడా తప్పనిసరిగా అలాగే త్వరలో ఒక ఆత్మీయ సమావేశం జనసేన నుంచి పెట్టి నియోజకవర్గంగా రాధాకృష్ణ గారికి అఫీషియల్గా అలాంటి కూడా ఒకసారి పరిచయ కార్యక్రమం చేసి ఎదరికెళ్తాం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. దానికి చేసినటువంటి చంద్రబాబు గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు పొత్తులో భాగంగా మరుగు నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు టికెట్ నాకు ఖరారు చేయడం, ఈరోజు చంద్రబాబు గారు చెప్పినట్లు రామచంద్ర గారు నేను ఈరోజు ఈ పొత్తు కేవలం ఎన్నికల వరకుమే పరిమితం కాదు. రాబోయే రోజుల్లో అన్ని విధాలుగా కూడా అభివృద్ధిలో కానీ, సంక్షేమ కార్యక్రమాల అమల్లో కానీ, స్థానిక సంస్థల పదవుల్లో కానీ, నామినేటెడ్ పోస్టుల్లో కానీ మూడు పార్టీలని సమన్వయం చేసుకుని మూడు పార్టీలకి సముచితమైనటువంటి స్థానం కల్పించే విధంగా కృషి చేస్తానని సందర్భంగా మా పార్టీతో కూడా ఒక సమన్వయ కమిటీ వేసుకుని అందరం కూడా కలిసి వెళ్ళి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ పొత్తు కేవలం ఈ ఎన్నికలకే పరిమితం కాదు, రాబోయే రోజుల్లో కూడా పొత్తులో ముందుకు వెళ్ళడం జరుగుతుందని చెప్పారు. ఆ విధంగా దీర్ఘకాలికంగా ఈ పొత్తుని ఉండే విధంగా ఈ నియోజకవర్గంలో కృషి చేస్తాం. తప్పనిసరిగా ఈరోజు చాలా సంతోషం. రేపటి నుంచి అన్ని విధాలుగా కూడా మూడు పార్టీలు కూడా కలిసి ప్రచార కార్యక్రమంలో కానీ అన్ని కార్యక్రమాలు కూడా చేసుకోవడానికి ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు ముఖ్యంగా ఈ ప్రభుత్వంలో అప్రజాస్వామిక విధానాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కక్షపూరిత రాజకీయాలతో పరిపాలన సాగించింది 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాల్లోనూ కూడా రాష్ట్ర ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తిగా ఉన్నారు. ఒక పక్క ధరలు పెరిగిపోవడం కానీ, అన్ని వర్గాల ప్రజల్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలనతో తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. గ్రామాల్లో కానీ, పట్టణంలో కానీ మేము ఇంటింటికి వెళ్ళినప్పుడు ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి
అసంతృప్తితో ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని ఎంత త్వరగా ఇంటికి పంపాలని చూస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 పార్టీల పొత్తుతో 3 పార్టీలు సమిష్టిమైనటువంటి కృషితో రాబోయే రోజుల్లో అధికారంలోకి రావడం ఖాయం. ఈరోజు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా 3 పార్టీలు కూడా కలిసి పనిచేస్తాయి. ఈరోజు ఎంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందో మనందరం కూడా చూస్తున్నాం. పెన్షన్లు వాలంటీర్లు ఇవ్వద్దని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ ఇస్తే అదేదో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ ఇవ్వద్దని చెప్పినట్టు ప్రచారం చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు ఇవ్వద్దని చెప్పినట్టు ప్రచారం చేస్తారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.